ఈరోజు మనం చేసే వంట చూద్దురు రండి మీరు. ఈరోజు ఏం చేస్తున్నామంటే మనం ఈరోజు టిఫిన్కి మాకు బాతు ఉప్మా తయారు చేసుకుంటున్నాం. చూడండి, కొంచెం నెయ్యి వేసాను. టమాటా బాతు చేస్తున్నాను. టమాటా, ఉల్లిపాయలు, జీడిపప్పు అన్నీ వేసి బాతులాగా చేసుకుంటున్నాను ఈరోజు టిఫిను. చూడండి, కొద్దిగానే చేస్తున్నాను, మీకు పిల్లకాయలు నేర్చుకుంటారని చూపిస్తున్నా. చూడండి, రవ్వ ఒక బాండ్లో పెట్టి కొంచెం నెయ్యి వేసుకున్నా. నెయ్యి వేసుకొని వేస్తున్నా. కొంచెం వేడైన పాట ఆపేస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇట్లా. ఈ పక్కన ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్లో ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ వేస్తాను. చూడండి, ఇప్పుడు రవ్వ కూడా వేగిపోయింది, ఆపేస్తుంది. ఊరికే కొంచెం వేడి చేసుకుంటే అంటే అతుక్కోకుండా బాగుంటుంది టమాటా బాత్. చూసారు కదా ఫ్రెండ్స్, వేగిపోయింది, ఆపేస్తున్నాం. ఈ గ్యాస్ ఆపేస్తాయి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ పోసాయి. ఇప్పుడు ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు వేసా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి 3 కాయలు, జీడిపప్పు కొంచెం దానికి తగ్గట్టు. ఇప్పుడు చూడండి, ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాం. ఈ మధ్య వీడియోలు చేయటం లేదు ఫ్రెండ్స్. మేమేంటంటే కొంచెం మా పెద్ద పాప పని మీద తిరగతా ఖాళీగా లేము, అందుకని వీడియోలు చేయటం లేదు. ఇంకా చేస్తాను, ఇంకా కొంచెం బిజీగా ఉంటాను ఈ నెలంతా. నేను ఎక్కడికి పోతున్నాను ఏంటి అవన్నీ కూడా చెప్తాను, మీకు చూపిస్తా కూడా నేను త్వరలో. ఆ పని అయిపోయిన పాట, అందువల్ల మేము కొంచెం చేయలేకపోతున్నాం వీడియోలు. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. మేము మళ్ళీ అన్నీ మొదలు పెడతాం. మళ్ళీ కొంచెం అల్లం పేస్ట్, ఆ పని మీద తిరుగుతా ఉన్నాం, బిజీగా వెళ్ళిపోతున్నాము ఈ మధ్య. కొంచెం ఇంటికాడ ఉండటం లేదు ఫ్రెండ్స్, అందువల్ల ఒక నెల నుంచి ఈ నెలంతా కూడా ఉండము. మేము అదే పనిలో తిరుగుతూ ఉంటాము. అందుకని కొంచెం వీడియోలు చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఆ పని పూర్తి అయిపోతే ఇంక మళ్ళీ మొదలు పెడతాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా వేసాను. టమాటా వేసేసి తర్వాత పుదీనా వేసి కరివేపాకు, అల్లం పేస్ట్ మొత్తం వేసా, వేగిపా వచ్చింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తిమీర, గబగబా అయిపోయావు అంటే ఫ్రెండ్స్ ఇది చూడండి. ఉప్పు దానికి తగ్గట్టు, పసుపు, అంతే ఫ్రెండ్స్. గుమ్మలాడే టమాటా బాత్ మంది. చూడండి ఎట్లా వచ్చింది కలర్. ఇప్పుడు కొంచెం నీళ్లు, 1 గ్లాసు రవ్వ కదా, 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. కొంచెం తాగనిచ్చి నీళ్ళు పోసేస్తాం. నీళ్ళు తెల్లనిచ్చేసి రవ్వ పోసి ఒక 5 నిమిషాల నుంచి తీసేయటం. చూడండి ఎట్లా అవుతుందో. ఇప్పుడు వాటర్ పోసేస్తాను.
భలే టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. దీంట్లో కారపొడి అయినా వేసుకోవచ్చు, పల్లీల చట్నీ అయినా వేసుకోవచ్చు. మేమైతే కారపొడి నంచుకుంటాం. కొంచెం ధనియాల పొడి వేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం తెల్లనిచ్చేసేసి మనం ఒక 5 నిమిషాలు తాలితే తెలిపోతాయి. ఆపుతావా మాట్లాడుతూ ఉండేదే. ఒక 5 నిమిషాలే ఫ్రెండ్స్, తెలిపోతాయి. తెల్లిన తర్వాత మనం ఈ రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ రవ్వ కొంచెం కొంచెం తెల్లిన నీళ్ళల్లో మనం పోసేయాలి. పోసేసేసి ఆవిడ బాగా కలబెట్టేసేసి ఒక 5 నిమిషాలు మూత వేసేసామనుకో, వేసేసిన తర్వాత ఆవిడ తీసేసి మనం తినేయచ్చు. గుమ్మగుమ్మలాడే టమాటా బాతు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చూడండి, రవ్వ ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తుంది. మనం ఎక్కువ యాంచకుండా లైట్గా వేడి చూపిస్తే కొంచెం నెయ్యి వేసి అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి నీళ్ళు కూడా తెలిపి వస్తున్నాయి. అందువల్ల ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోలు చేయలేదు. ఎటుపోయారు అనుకుంటారేమో మా ఫ్రెండ్స్ అంతా, వీళ్ళు వీడియోలు చేయటం లేదు, ఎక్కడికి వెళ్ళారు అనుకుంటారని నేను చెప్తున్నాను. మేము వెళ్ళేది అంతా చూపిస్తా, ఎక్కడికి వెళ్తున్నాము, ఏంది, ఏ పని మీద వెళ్తున్నాము అన్నీ చూపించి మీకు చెప్తా. త్వరలో నేను అన్నీ చూపిస్తాను. మా పని వచ్చింది, పూర్తి అవ్వగానే ఆ పని మీకు చూపిస్తా ఫ్రెండ్స్. మేము ఎక్కడికెక్కడికి వెళ్తున్నాము అది. అందువల్ల వీడియోలు తీయలేకున్నాం. ఇంకా మళ్ళీ ఆ పని అయిపోయిన పాట మేము కంటిన్యూగా చేస్తూ ఉంటాం, నేను మా పిల్లలు. చూడండి నీళ్ళు తెలిపియాయి. ఇప్పుడు రవ్వ పోస్తా. చూడండి ఫ్రెండ్స్, రవ్వ పోస్తున్నాను. పోసేసాను రవ్వ. ఇప్పుడు కొంచెం బాగా కలబెట్టుకొని మనం ఉండగట్టకుండా కలబెట్టుకొని కొంచెం అటు చూపి. కెమెరా మంట వేస్తే చూపి. ఇంకా వచ్చింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మూత వేసేస్తాను. మూత వేసేసి దానిపైన కొంచెం మనం నెయ్యి వేసేసి తినేయటమే.
చూడండి ఇప్పుడు నెయ్యి వేస్తాను కొంచెం లైట్గా. నెయ్యి వేసి ఆఫ్ చేసేస్తాను. ఒక 5 నిమిషాలు సన్న మంట మీద ఉంచేసి తీసేయటమే, అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెయ్యి వేస్తా. కొంచెం ఎక్కువ వేయాలంటే మనం వేసేస్తున్నాం, అందువల్ల కొంచెం. ఇప్పుడు ప్లేట్ తెచ్చుకొని ప్లేట్లో పెట్టి చూపిస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎట్లా తయారు చేశాను, ఎంతో ఈజీగా అయిపోయింది. ఇట్లాగా చూడండి, మీరు కూడా ఒక తడవ ట్రై చేయండి నేను ఎడ చేశాను అని. చూసి చేసుకొని తిని చూసి చూడండి సింపుల్గా ఎలా తయారు చేశాను. చూడండి చూపిస్తా, దీంతో ఎత్తే చూపి బాగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి టమాటా బాత్ పెట్టే చూపి. చూడండి ఇట్లా గుమగుమలాడే టమాటా బాత్. దీంట్లోకి మేము కారపొడి మూత వేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో, ఎట్లా చేసుకోండి. జీడిపప్పు వేసి బాగా టమాటాలు, అల్లము, పుదీనా ఇవన్నీ వేసి బాగా మనం టమాటా బాత్ చేసుకోవచ్చు. గుమగుమలాడే టమాటా బాత్. చూడండి ఒక తడవ ట్రై చేయండి. నేను చేసే విధానం ఎలా ఉంది మీరు అందరు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.